చీరలు గాజులు చూపించడం దేనికి సంకేతం? ఒకవైపేమో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కావాలని చెప్పి కేసీఆర్ బిడ్డ ఢిల్లీ దాకా పోయి సత్యాగ్రహాలు దీక్షలు చేస్తుంది. మహిళల గౌరవాన్ని నేను పెంచుతా అని చెప్తుంది. సరే అట్లా చెప్పినామే పోయి ఏ స్కామ్లో తిహార్ జైల్లో ఉన్నదో ప్రపంచానికి తెలుసు. మరి మహిళల గౌరవాన్ని పెంచుతా అని చెప్పే వాళ్ళు తమ శాసనసభ్యుడు మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేసి చీర కట్టుకో గాజులు కట్టుకో అని చెప్పి వాళ్ళని కించపరిచే ప్రయత్నం చేస్తుంటే మీకు సోయి నిజంగా ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంటే కౌశిక్ రెడ్డిని మీరు సస్పెండ్ చేయాలి, లేదు క్షమాపణ చెప్పించాలి. అది చేయకుండా ఆయనను ఎంకరేజ్ చేసుకుంటూ ఆయనను ముందల పెట్టి రాజకీయం చేసే కార్యక్రమాన్ని గౌరవ సభ్యులు హరీష్ రావు గారు, శాసనసభ్యులు హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. దానికి బీఆర్ఎస్ కుటుంబం మంతపడతా ఉంది, సపోర్ట్ చేస్తూ ఉంది. చెరపకుర్రా చెడేవు అనే సామెత ఉంది తెలుగులో. కౌశిక్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. గతంలో 2001లో టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి ఎంతోమంది ఉద్యమకారులను హరీష్ రావు తెర వెనుక మాయమాటలు చెప్పి వాళ్ళను ఉద్రేకపరిచి ప్రెస్లో మాట్లాడించి వాళ్ళ రాజకీయ జీవితాలతో ఆడుకున్నాడు. ఒక నరేంద్ర గారు కావచ్చు, ఒక సంతోష్ రెడ్డి గారు కావచ్చు, ఒక నాయన్ నరసింహారెడ్డి గారు కావచ్చు, ఒక చంద్రశేఖర్ గారు కావచ్చు, ఒక రవీంద్ర నాయక్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, కేసీఆర్ పట్ల అసంతృప్తి ఉన్న వాళ్ళందరి ఇళ్లలో జొరబడి అన్న ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ ద్వారా పత్రికల్లో వచ్చేటట్టు చేసి మళ్ళీ మామ దగ్గరికి పోయి ఇదంతా నేను ట్రబుల్ షూటింగ్ చేస్తా, నాకు బాధ్యత నేను చేస్తా అని చెప్పి మార్కులు కొట్టేసే ప్రయత్నం మా కళ్ళ ముందు 100 సార్లు చేసిన చరిత్ర హరీష్ రావు గారిది. అందుకే కౌశిక్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, నువ్వు యువకుడు, ఇంకా చాలా రాజకీయ భవిష్యత్తు ఉంది. వాళ్ళ మాయామాటల్లో పడి నిన్ను నువ్వు దిగజార్చుకుంటే ఖచ్చితంగా మళ్ళీ నువ్వు ఎమ్మెల్యేగా గెలవవు, డిపాజిట్లు కూడా రావు. ప్రజా జీవితంలో హుందాగా ఉన్న వాళ్ళకే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది తప్ప గాయ చేసి లొల్లి పెట్టే వాళ్ళు వన్ టైం వండర్గా మిగిలిపోతారు. మళ్ళీ నువ్వు గెలిచేది అసంభవం అని చెప్పి ఈరోజు నా అనుభవంతో నేను చెప్తా ఉన్నా. ఒకవేళ మీరు తీరు మార్చుకోకుంటే, ఒకవైపు బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. బ్రాండ్ ఇమేజ్ మొత్తం 10 సంవత్సరాల్లో నాశనం అయిపోయింది కేటీఆర్ ఆధ్వర్యంలో. ఏం బ్రాండ్ ఇమేజ్ ఉండే తెలంగాణలో? హైదరాబాద్కు ఏ ఇన్వెస్టర్ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని వస్తే ఏం చెప్పేవాళ్ళు? వాళ్ళు కేటీఆర్ మాకు కలుస్తలేడు బా, వాళ్ళ క్లాస్మేట్లు ఉంటారట, వాళ్ళని కలవాలనంట, వాళ్ళేమో కలవరు, వాళ్ళు రమ్మంటే పబ్బులకు రమ్మంటారు మీటింగ్కు, ఆ పబ్బులల్లా ఆ సౌండ్లల్లా మేము ఏం మాట్లాడతాం, వాళ్ళకి ఏం వింటారని చెప్పి ఇంతమంది చెప్పిన మాతోటి. కేటీఆర్ గారు ఏడ దొరుకుతారు అంటే దుబాయ్లో దొరుకుతారు, అమెరికాలో దొరుకుతారు, అక్కడ టైం దొరుకుతుందని చెప్పేవాళ్ళు వాళ్ళు. అటువంటి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో బ్రాండ్ ఇమేజ్ ఏమైందో మన అందరికీ తెలుసు. ఒక్క కొత్త పరిశ్రమ రాలే 10 సంవత్సరాల్లో. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అంతకంటే ముందు టీడీపీ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు వేసిన పునాదిలో ఎక్స్పాన్షన్ అయింది తప్ప, ఎక్స్టెన్షన్ అయింది తప్ప కొత్త పరిశ్రమలు అంటే వేళ్ల మీద లెక్కబెట్టే పరిశ్రమలు మాత్రమే వచ్చినాయి. కానీ ఈరోజు మొత్తం ప్రపంచానికే తలమానికంగా గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలను ఆహ్వానించుకొని గ్లోబల్ ఏఐ సమ్మిట్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంది. 15,000 ఎకరాల్లో ఒక 4th సిటీ, ఫ్యూచర్ సిటీకి రూపకల్పన చేసి దానికి శంకుస్థాపన చేసి ఆ ఫ్యూచర్ సిటీని మా బ్రాండ్గా ప్రపంచానికి పరిచయం చేసే కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు, మా ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి గారు, మా మంత్రివర్గంలోని ఇతర పెద్దలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదటి విజయాలు ఆల్రెడీ మనకు వచ్చినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అని చెప్పి 200 ఎకరాల్లో ప్రపంచ దిగ్గజ సంస్థలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవి సఫలీకృతం కాబోతా ఉంది. ప్రపంచంలోనే మేటి యూనివర్సిటీలు
స్టాన్ఫోర్డ్ కావచ్చు, జార్జియా టెక్ కావచ్చు, ఇటువంటి దిగ్గజ యూనివర్సిటీలను ఇక్కడ వచ్చి మీ విశ్వవిద్యాలయ బ్రాంచ్లను నెలకొల్పండి, మా పిల్లలకి అత్యాధునికమైన రీసెర్చ్ సౌకర్యాలు టెక్నాలజీ ఇవ్వండి అని చెప్పి వాళ్ళని పిలుచుకొస్తా ఉన్నాము. వాళ్ళందరూ కూడా మొన్న ఏఐ సమ్మిట్లో వచ్చి మనతో పార్ట్నర్షిప్లో ఎంటర్ కావడానికి ఎంఓయూలు రాసుకోవడానికి సిద్ధమవుతా ఉన్నారు. అలాగే ప్రపంచంలోని మేటి నగరాలు ఏవి కూడా వాటి మధ్యలో నుంచి ఒక మురికి కూపం పోతూ ఉంటే వాటిని ప్రక్షాళన చేయకుండా ఉండలే. ఈ 10 సంవత్సరాల్లో వీళ్ళు అన్ని వనరులు అందుబాటులో ఉండి కూడా మూసీ నది కాలుష్యాన్ని నివారించే ప్రయత్నం చేయలే. దాన్నే మనం ఒక అసెట్గా ఈరోజు ప్రపంచానికి పరిచయం చేయబోతా ఉన్నాం. గండిపేట హిమాయత్ సాగర్ను మొదలుకొని నాగోలు దాకా ఒక అద్భుతమైన జీవనదిని మూసీని మార్చాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ దానికి ఇన్వెస్టర్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మురికిని కూడా మాయం చేసి ఒక అద్భుతమైన జీవనదిగా తయారు చేసి హైదరాబాద్ బ్రాండ్ను ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తున నిలపాలని మేము ప్రయత్నం చేస్తుంటే వీళ్ళకి కడుపు మండుతూ ఉంది, అసూయతో రగిలిపోతూ ఉన్నారు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులు, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేయలేని పనిని 1 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. అది సఫలీకృతం అవుతుంది అన్న నమ్మకం వాళ్ళకు వచ్చింది కాబట్టి ఈరోజు క్షుద్ర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మహాభారతంలో శకునుని ముందల పెట్టుకొని ఆ రోజు భీష్మ పితామహుణ్ణి సంహరించే ప్రయత్నం ఆ రోజు జరిగింది. శిఖండిని ముందల పెట్టుకొని భీష్ముని సంహరించే ప్రయత్నం జరిగింది. శిఖండి రాజకీయాలకు హరీష్ రావు గారు, కల్వకుంట్ల కుటుంబం పెట్టిన పేరు. ఇటు శిఖండి రాజకీయాలు చేసుకుంటూ అటు శకుని పాత్ర పోషిస్తూ ఉన్నాడు ముఖ్యంగా హరీష్ రావు. ఇటువంటి ఆలోచనలన్నీ ఆయనకు తప్ప ఇంకెవరికి రావు. గతంలో సమిధలైపోయిన బీఆర్ఎస్ నాయకుల లిస్టులో రేపు పాడే కౌశిక్ రెడ్డి గారు కూడా చేరతారు. జిట్టా బాలకృష్ణారెడ్డి గారిని ఏం చేసిండ్రు? ఉద్యమకారులను పనిచేయించుకొని వాళ్ళతో ఖర్చు పెట్టించి టికెట్లు వచ్చే సమయంలో ఆ టికెట్లను అమ్ముకున్న చరిత్ర వీళ్ళది కాదా? ఎంతోమంది ఉద్యమకారులు వీళ్ళ చేతుల్లో మోసపోయిండ్రు. వేల మంది వీళ్ళ మాటలు నమ్మి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి సర్వస్వం అర్పిస్తే ఇదే హరీష్ రావు గారు వాళ్ళని పనిలో పెట్టి వాళ్ళతోటి మొత్తం సర్వస్వం గుంజుకొని టికెట్ల కాడ మాత్రం చేతులు ఎత్తేసి ఆయన సిద్దిపేట టికెట్ను ఎన్ష్యూర్ చేసుకొని సేఫ్ గార్డ్ చేసిన చరిత్ర మా అందరికీ తెలుసు. మళ్ళీ అటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరికి న్యాయం చేయలే. ఈరోజు అధికారం పోయింది కల్వకుంట్ల కుటుంబానికి, తట్టుకోలేకపోతా ఉన్నారు. భవిష్యత్తులో ఎన్ని కోర్టు కేసులు అవుతాయో, ఎంతటి శిక్ష పడుతుందో, వాళ్ళు చేసిన పాపాలు సాక్ష్యాధారాలన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలను డైవర్ట్ చేయాలి, కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచే వీళ్ళ క్షుద్ర రాజకీయానికి తెరలేపిండ్రు. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతా తెలంగాణ సమాజానికి, ఈరోజు మీరు కూడా విజ్ఞులు మేధావులు ఆలోచించుకోవాలి. ఎవరైనా ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుండా తమ బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లలో నేను పైన ఉన్న కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నా, అంతా అయిపోయిందిగా, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడినాము, ఈ ప్రభుత్వం ఉండదు, రేపు పడిపోతుంది అని ఎవడైనా చెప్తాడా? రాజకీయాల మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ఏ పెద్ద మనిషి అయినా ఇటువంటి మాటలు చెప్తాడా? కానీ